ఓం శ్రీ మాత్రే నమః. ఖగోళంలో చోటు చేసుకునే ప్రతి మార్పు మానవ జీవితంపై చెరగని ముద్ర వేస్తుందని తరతరాలుగా వస్తున్న విశ్వాసం. ముఖ్యంగా గ్రహణాల సమయంలో వెలువడే వికిరణాలు, వాతావరణంలో చోటు చేసుకునే మార్పులు భూమి మీద జీవరాశిని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. ఆ నమ్మకమే గ్రహణ సమయాల్లో అనేక నియమ నిబంధనలను పాటించేలా చేస్తుంది. ఈ సంవత్సరం ఒకే నెలలో 2 గ్రహణాలు సంభవించడం ఖగోళ శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఈ ఖగోళ దృగ్విషయాలను హిందూ పురాణాల్లో అశుభ సూచకాలుగా పరిగణిస్తారు. అందుకే గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేయాలని, దేవాలయాలను మూసివేయాలని, గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచిస్తారు. గ్రహణ సమయంలో వెలువడే కిరణాలు గర్భిణీ స్త్రీలపై, కడుపులోని బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. గ్రహణాల సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. భూమి మీద జీవరాశిపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది ఒకే నెలలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రాబోతున్నాయి. పౌర్ణమి నాడు చంద్రగ్రహణం, అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవిస్తాయి. ఈ నెల 14వ తేదీన చంద్రగ్రహణం, 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనున్నాయి. నెల వ్యవధిలో 2 గ్రహణాలు సంభవించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని, గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం చేసి శుచిగా వండుకున్న ఆహారం మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపించవు. చంద్రగ్రహణం అమెరికా, పశ్చిమ యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. అలాగే సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, ఐస్లాండ్, యూరప్ దేశాల్లో మాత్రమే దర్శనమిస్తుంది. ఈ గ్రహణాలు మన దేశంలో కనిపించకపోయినప్పటికీ నెల వ్యవధిలో 2 గ్రహణాలు సంభవించడం దేశంపై కొంత వరకు ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపించవు కాబట్టి సూతక కాలం నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ ప్రపంచంలో ఏ సంఘటనలు జరిగినా ఆ ప్రభావం మనపై ఎంతో కొంత పడుతుంది. కాబట్టి వీలైన వారు దైవనామస్మరణ చేసుకోవడం మంచిది. ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక శాస్త్రీయంగా పరిశీలిస్తే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై రావడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి. భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు అడ్డు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం వస్తుంది. వీటి వల్ల మానవ జీవిత భూమిపై అనేక ప్రభావాలు ఉంటాయి. గ్రహణాల వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. కొన్నిసార్లు భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు హానికరంగా ఉంటాయి. వీటి వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రావడం వల్ల గర్భస్థ శిశువుపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహణాల ప్రభావం మానవ జీవితంపై చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రహణ సమయంలో రాశులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. వారు ఇంట్లోనే ఉండి దైవనామ స్మరణ చేసుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి దానం చేయడం మంచిది. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు. గ్రహణం ముగిసిన తర్వాత శుచిగా వండుకున్న ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణాల వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. భూమి మీద జీవరాశిపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభావం చూపుతాయి. సూర్యగ్రహణం సమయంలో పక్షులు, జంతువులు ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. కొన్ని పక్షులు గూటికి చేరుకోగా మరికొన్ని జంతువులు అరుస్తూ ఉంటాయి. గ్రహణం సమయంలో సముద్రపు అలలు కూడా మారుతూ ఉంటాయి. గ్రహణం ముగిసిన తరువాత వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. గ్రహణ సమయంలో దైవనామ స్మరణ చేయడం, దానం చేయడం, పూజలు చేయడం మంచిది. గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండటం, బయటకు రాకపోవడం, కత్తిరించడం, కుట్టడం వంటి పనులు చేయకపోవడం మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, దేవాలయాలను దర్శించడం శుభప్రదం. గ్రహణ సమయంలో సూర్యుడి నుండి అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఈ కిరణాలు మానవులకు హానికరం. ఈ కారణంగా గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండటం మంచిది. అలాగే గ్రహణ సమయంలో ఆహారంలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది.
కాబట్టి ఆహారం తీసుకోకపోవడం మంచిది. ఈ నియమాలు సంస్కృతి నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. వాటిని పాటించడం లేదా విస్మరించడం అనేది వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.